వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకటన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ఉన్నత స్థానం మెదక్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కృష్ణ 23న బీజేపీ మండల స్థాయి కార్యవర్గ సమావేశం మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ వెల్లడి ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ను ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు ఇక డీటెయిల్ చూస్తే ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకునే విధంగా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ భారీ వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తంగా ఉంచే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888కి కానీ డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులు కనిపించక ప్రమాదానికి గురై ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని కావున జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకొని ప్రయాణించాలని వర్షాలకు కల్వర్టు చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవేశిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదని పిల్లలు మహిళలు వృద్ధులు తోడు లేకుండా బయటకు వెళ్లరాదని ఎస్పీ సూచించారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ఉన్నత స్థానం కలదని మెదక్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ముత్యం కృష్ణ అన్నారు. ఆదివారం పెద్ద శంకరంపేటలోని RSS ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆది గురువు వేదవ్యాసుని జయంతి పురస్కరించుకొని గురుదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సనాతన సంస్కృతిలో అనాదిగా గురు పరంపర కొనసాగుతుందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అల్లదుర్గం గ్రామానికి చెందిన 2 సంవత్సరాల బాలుడు రియాన్స్ రావు గంగాజలి రూపంలో సుమారుగా 1500 రూపాయలను గురుదక్షిణగా సమర్పించారు. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సుభాష్ గౌడ్, గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి, జస్వంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న పెద్ద శంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో మండల స్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పేట మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత హాజరు కానున్నట్లు ఆయన వివరించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన బూత్ స్థాయి బీజేపీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. పట్టణాల నుండి పల్లెల వరకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ను తలదన్నే రీతిలో అన్ని సౌకర్యాలతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే పాలకుర్తి మండల కేంద్రంలోని విష్ణు రోడ్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ADMS ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ను ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో పార్వతీదేవి శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి శాకంబరీదేవి చివరి రోజు సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, శ్రీసూక్త పూజా విధానముగా విశేష అలంకరణ సుమారు 3 క్వింటాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది, భక్తులు, వరంగల్ భద్రకాళి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గంలో గత 4-5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ మంగిలాల్, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిఈ ప్రసాద్, భూపాలపల్లి ఎంఆర్ఓ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎండి ఇక్బాల్, భూపాలపల్లి ఎస్ఐ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలతో కలిసి మోరంచపల్లి వాగు ఉధృతితో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. వరద ఉధృతికి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికి ఎలాంటి ప్రాణాస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. సంవత్సరము జూలై 16వ తారీఖు ఇదే నెలలో జూలై 27 ఇదే నెల పైన చెరువులో తెగి ధర్మరావుపేట, అదేవిధంగా ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిర్రకుంట కానీ ఇంకోటి 4 చెరువులు దిగి మోరంచపల్లె ముప్పు ప్రాంతానికి గురైపోయింది. ఇప్పుడు అలాంటివి కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటి జరగకుండా చూశారు. ఈ బ్రిడ్జ్ కింద చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది. వాగింబడి కూడా వెళ్ళిపోతున్నాయి. పైన ఈ మోరంచపల్లె కానీ మోరంచపల్లె చలివాగు మానేరెంబడి ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మోరంచ గ్రామంలో గత సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ని పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ, ఇరిగేషన్ స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క బ్రిడ్జి దగ్గర వాటర్ లెవెల్ని ప్రతి గంట కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి మన
ఈ భూపాలపల్లి ఏరియాలో ములుగు ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే సో దానివల్ల ఉదయం నుంచి కూడా ఇక్కడ మోరంచ బ్రిడ్జి దగ్గర వాటర్ లెవెల్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తతో ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే థర్డ్ నెంబర్కి వస్తుందో అప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. సో 4వ లెవెల్కి వచ్చిందంటే ఊర్లోకి వస్తాయన్నట్టుగా లెక్క. ఆ విధంగా ఇండికేషన్స్ మొత్తం కూడా లెక్కలు తీయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ, ఇరిగేషన్ వాళ్ళు ప్రతి గంటకి లెవెల్ ఎంత పెరుగుతుంది. ఉదయం నుంచి మనకి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం వస్తున్నది. కాళేశ్వరంలో గోదావరి హారతి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించుట జరుగుతున్నదని తెలియజేశారు. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం నుండి వేద మంత్రాలతో గోదావరి నది వద్దకు వెళ్లి వేద పండితులు, అర్చక స్వాములు గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బోరి శ్రీనివాస్, అర్చక సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకటన. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ఉన్నత స్థానం. మెదక్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కృష్ణ. ఇరవై 23న బీజేపీ మండల స్థాయి కార్యవర్గ సమావేశం. మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ వెల్లడి. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ను ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి. పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.